హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. అప్డేటెడ్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి అండ్ హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో మనకి 100 మార్క్స్ ఉంటాయి. టైం 3 hours 15 minutes. సెక్షన్ ఏలో 4 పారాగ్రాఫ్స్ ఇస్తారు స్టూడెంట్స్. 30 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ మీరు చూస్తున్నట్టయితే వీ హ్యావ్ 10 మార్క్స్, సెకండ్ పారాగ్రాఫ్కి 6 మార్క్స్, థర్డ్ పారాగ్రాఫ్కి 4 మార్క్స్ అండ్ ఫోర్త్ పారాగ్రాఫ్కి 10 మార్క్స్. అంటే 30 మార్క్స్ ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్, బట్ యూ హ్యావ్ టు నో హౌ టు అటెంప్ట్ దిస్. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో సీన్ ప్యాసేజ్ ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. దానికి అనుగుణంగా దే విల్ గివ్ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 10 మార్క్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ WH క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 3, 4, 5 మాత్రం చూస్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, 10 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఈజీ టు స్కోర్. ఒకసారి ప్యాసేజ్ అవుతే ఈజీగా యూ కెన్ అటెంప్ట్, బట్ లెసన్ కూడా తెలుసుకోవాలి. సెకండ్ ప్యాసేజ్ ఇస్ స్టాంజర్స్, పోయట్రీ నుంచి ఉంటుంది. సో ఇందులో 3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, 6 మార్క్స్. సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి ABC. ఇట్ ఈస్ ఆల్సో ఈజీ టు స్కోర్. థర్డ్ ప్యాసేజ్ ఈజ్ ఎ ప్యాసేజ్ విత్ 2 క్వశ్చన్స్, 2 మార్క్స్. సో ఇవి కూడా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. యూ కెన్ అటెంప్ట్ ఈజీలీ ఇఫ్ యూ రీడ్ దిస్ ప్యాసేజ్ వెరీ కేర్ఫుల్లీ. మీరు ఈ ప్యాసేజ్ని చాలా జాగ్రత్తగా చదువుకుంటే ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం చాలా సులువు స్టూడెంట్స్. ఫోర్త్ పారాగ్రాఫ్ మాత్రం స్టడీ స్కిల్స్. ఇలాంటి ఒక పోస్టరో ఏదైనా పిక్చరో ఇచ్చి దానికి అనుగుణంగా 5 క్వశ్చన్స్ ఇస్తారు స్టూడెంట్స్. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. సో మాన్యా కార్డియల్లీ ఇన్వైట్స్ యూ టు అష్టకళ at exclusively 11 days handicraft and handloom exhibition with over 100 stalls showcasing art and culture from different parts of India. Venue Karnataka Chitrakala Parishad, Bangalore. Date 14th to 24th November 2019. Manya Art and Craft Association. It is in Bangalore. Direct sales and live demo from artisans. So they will directly artisans sell the products directly to the people. So now comes the questions. 5 questions ఉంటాయి, 2 marks each, 10. సో ఫస్ట్ 2 మాత్రం WH క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎగ్జిబిషన్? క్లియర్గా ఇందులో పోస్టర్లో చూసినట్టయితే ఈ నేమ్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ ఈస్ హస్తకళ. సింపుల్గా ఆన్సర్ రాయాలి. హూ ఈస్ కండక్టింగ్ ద ఎగ్జిబిషన్? ఈ ఎగ్జిబిషన్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? మాన్యా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అసోసియేషన్. దట్ ఈస్ ద ఆన్సర్. Who makes the sales in the exhibition? So exhibition sales is given directly by artisans. So answers ఏంటంటే ఆప్షన్ A. How many days is the sale conducted? ఇక్కడ క్లియర్గా చూస్తున్నట్టయితే ఆర్టిజన్స్ దే విల్ కండక్ట్ ద సేల్ ఫర్ 14 to 24. అంటే 14 to 24 11 days ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ D, 11 days. Pick out the right statement from those given below. The sale is to exhibit the art and culture of different states in India. సో ఇంత సింపుల్గా ఉంటుంది స్టూడెంట్స్. కాకపోతే మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనము స్టడీ స్కిల్స్ అంటాం. స్టడీ స్కిల్స్కి 10 మార్క్స్ ఉంటాయి, ఈజీ టు స్కోర్. సో దిస్ ఇస్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏ ఇంకోసారి చెప్తాను స్టూడెంట్స్, 30 మార్క్స్, 4 పారాగ్రాఫ్స్. ఇప్పుడు సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బి ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 40 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. గ్రామర్ అండ్ వొకాబులరీ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు, దానికి ఆన్సర్ ఎలా చేయాలనేది చూద్దాం. విక్టోరియా ఈజ్ ఏ precocious girl, she loves her grandfather. So now we have to combine this sentence with who. Victoria is a precocious girl who loves her grandfather. This is the answer for this question. Change the following sentence into passive voice. Ayah invited Kalam to dine in his house. So Kalam was invited by Ayah for dine in his house. This is the answer. 18th question. Combine the following sentence by using since. It is very hot today, we cancelled our tour. Since it is very hot today, comma petti, capital letter, this is small letter petal strengths, we cancelled our tour. 19th question. Fill in the blank with suitable preposition given in the brackets. 2 marks students preposition ke. Madhu got a good job, dash is own ability and skills. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఇస్తాడు. మనం కరెక్ట్ ఆప్షన్ ప్రిపోజిషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మధు గాట్ ఎ గుడ్ జాబ్ బై మీన్స్ ఆఫ్ హిజ్ ఓన్ ఎబిలిటీ అండ్ స్కిల్స్. అతని పనితనం వల్లనే, ఎబిలిటీస్ వల్లనే అతనికి గుడ్ జాబ్ వచ్చిందని దాని అర్థం. షీ లిజన్ డాష్ ఆల్ మై ప్రాబ్లమ్స్. షీ లిజన్ టు ఆల్ మై ప్రాబ్లమ్స్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే టు. సో ప్రిపోజిషన్కి 2 మార్క్స్. ఇప్పుడు ఫార్మ్స్ ఆఫ్ వర్బ్కి 2 మార్క్స్ ఉంటుంది. హీ డాష్ ఈజ్ బిజినెస్ యాజ్ హీ వెంట్ ఇన్ టు డెబ్స్. He stopped his business as he went into debt. Stop ki verb ఏంటంటే కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ verb stopped. The train left the station before we reached. Leave కి లెఫ్ట్ అని రాయాలి. అంటే స్టేషన్కి వెళ్ళే లోపలనే ట్రైన్ వెళ్ళిపోయింది అని అర్థం. 22nd question. Change the following into polite request. A boy to his teacher, help me solve this problem. సో రిక్వెస్ట్ కాబట్టి టీచర్ ప్లీజ్ హెల్ప్ మీ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ప్లీజ్ అనేది ఉంటే అది రిక్వెస్ట్ ఫార్మ్ కాబట్టి యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ దిస్ వే.
What do the following sentence mean? Put tick mark against the right answer. I have no money to buy this dress. సో ఇది అనేది ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీ. అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అతని ఎబిలిటీ. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఐ కాంట్ బై ద డ్రెస్. యు మే లీవ్ ద క్లాస్. దిస్ ఈజ్ లైక్ గివింగ్ పర్మిషన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బి, టిక్ చేయాల్సి ఉంటుంది. 24th question, read the paragraph and write the synonyms of the underlined word choosing the word given in the box. ఈ బాక్స్లో ఉన్న వర్డ్స్ని కరెక్ట్ సినోనిమ్స్ అంటే మీనింగ్ స్టూడెంట్స్ కరెక్ట్ మీనింగ్స్ ఏబిసిడికి ఐడెంటిఫై చేయాలి. మెనీ ఉమెన్ వర్ సెయింగ్ వీ నీడ్ ఫుడ్, వాటర్ అండ్ ఫోడర్ ఫర్ అవర్ యానిమల్స్. ఇక్కడ ఫోడర్ అనేది డ్రై గ్రాస్. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ ఏ ఈజ్ డ్రై గ్రాస్ ఫర్ అవర్ యానిమల్స్. అండ్ ఐ వాజ్ వండరింగ్ అంటే థింకింగ్ క్యూరియస్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. The environment has changed and that's when I started this campaign. Campaign ante movement to restore the vegetation and rehabilitate the forest. Rehabilitate ante restore. So this for 4 marks students, synonyms ki 4 marks. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వెళ్దాము. ఇక్కడ మనము యాంటోనిమ్స్ అంటే ఇది ఆపోజిట్స్. సో మనకి మీనింగ్స్కి 4 మార్క్స్, ఆపోజిట్కి 4 మార్క్స్. ఇక్కడ చూస్ ద కరెక్ట్ రూపంలో ఇచ్చాడు, కాలమ్ ఏ, కాలమ్ బి. సో బేర్కి ఆపోజిట్ అంటే ఏంటి అంటే బేర్కి ఆపోజిట్ కవర్డ్. బేర్ అంటే ఏమీ లేకుండా ఉండటం, కవర్డ్ అంటే కవర్ చేసుకోవటం. సో బేర్ ఆపోజిట్ ఈస్ కవర్డ్. రిజంబుల్డ్ అంటే సేమ్కి ఆపోజిట్ డిఫర్డ్ ఆర్ డిఫరెంట్. సో బికి కరెక్ట్ ఆప్షన్ 1. నోటీస్డ్ అంటే ఐడెంటిఫై చేయటం, దానికి ఆపోజిట్ ఇగ్నోర్డ్. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ సి ఈస్ 4, ఇగ్నోర్డ్. అన్ఈవెన్ అంటే సరిగ్గా లేకపోవటం, దానికి అర్థం ఏంటి ప్లెయిన్. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ డి ఈస్ 6. Moving forward, 26th question, fill in the blanks with right form of words given in the bracket. 4 marks. Despite these disadvantages, he possessed. ఈ 3 ఆప్షన్లో ఒక కరెక్ట్ ఆప్షన్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రేట్ ఇన్నేట్ వైజ్ విజ్డమ్ వైస్లీ. సో గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్ అండ్ ఎ ట్రూ జెనరాసిటీ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో ఈ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 4 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ని సెలెక్ట్ చేయాలి. 27th క్వశ్చన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ విత్ ఏయు, ఓయు, ఐఏ ఆర్ ఏఐ. ఈ 4లో కరెక్ట్ ఆప్షన్స్ ఫిట్ అయ్యేది ఏంటో అనేది సెలెక్ట్ చేయాలి. సమ్ వర్డ్స్ ఆర్ ఫాట్, FOU. సో కరెక్ట్ ఆప్షన్ ఇది ఫర్ ఫస్ట్ ఏకి. ఇన్ ద వర్డ్ బికాస్, BECAU, AU ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ద ఎన్వైరన్మెంట్ ఈస్ డిగ్రేడెడ్. ఇలాంటి క్వశ్చన్స్కి 2 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. Complete the word with correct suffixes given in the bracket. Suffixes ki we have 2 marks. Nick father was a computer programmer, ER, and accountant, ANT. So ఈ రెండిట్లో ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. We need to select a correct option out of these 2. Find the wrongly spelled word and write the correct spelling. సో 2 మార్క్స్ ఉంటాయి కరెక్ట్ చేయడానికి స్పెల్లింగ్స్కి. అరేంజ్ అనేది కరెక్ట్, అపీల్ అనేది కరెక్ట్, డెలికేట్ అనేది కరెక్ట్. ఇక్కడ మెంటల్ పీస్, చాలా మంది MENTALPAECE మెంటల్ పీస్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ దిస్ వే, MENTAL మెంటల్ PEACE. ఫ్రెండ్షిప్, మెసేజ్, డిడాక్టిక్, ఫ్రెయిల్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే రాంగ్ స్పెల్డ్ వర్డ్ DIDACTIC. ఇక్కడ సి మిస్ అయింది, అది రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్ ఇస్ అ డిక్షనరీ స్కిల్ క్వశ్చన్. 2 మార్క్స్ ఉంటాయి. ఇట్లా డిక్షనరీ లాగా ఇచ్చే దాంట్లో నుంచి ఒక ఇమేజ్ ఇచ్చి 2 క్వశ్చన్స్ ఇస్తారు స్టూడెంట్స్ 2 మార్క్స్కి. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ వర్డ్ అనేది డిస్యూయేడ్. ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి, దీనికి వర్బ్. ఇక్కడే ఉంది ఆన్సర్, కాకపోతే మనకి తెలియాలి అంతే ఏది రాయాలని. రైట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిస్యూయేడ్. పర్సుయేడ్ సమ్ వన్ నాట్ టు డూ సంథింగ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిస్యూయేడ్. సో డిక్షనరీ స్కిల్ తర్వాత మనకి అండర్లైన్ ద కరెక్ట్ హెడ్డింగ్. పాజిటివ్ క్వాలిటీస్కి, నెగిటివ్ క్వాలిటీస్కి. క్వారల్సమ్ అనేది నెగిటివ్ క్వాలిటీ, ఎప్పుడు కొట్లాడుతూనే ఉండే అతన్ని we can give it under negative qualities. Lazy అనేది ఒక నెగిటివ్ క్వాలిటీ. రిలయబుల్ అంటే నమ్మకస్తుడు, నమ్మకం అనేది ఒక పాజిటివ్ క్వాలిటీ. కాషియస్ జాగ్రత్త పడడం ఒక పాజిటివ్ క్వాలిటీ. స్మార్ట్ పాజిటివ్ క్వాలిటీ. రూడ్ అనేది ఒక నెగిటివ్ క్వాలిటీ. బాసీ అనేది కూడా నెగిటివ్ క్వాలిటీ. ట్రస్టింగ్ అనేది ఒక పాజిటివ్ క్వాలిటీ. సో పాజిటివ్కి పాజిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ కింద నెగిటివ్ క్వాలిటీస్ రాయాల్సి ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ 1 word substitute in part A with their meanings in part B. So meanings, omnipresent ante one who is present everywhere, God. So God is present everywhere, that is called omnipresent. Spend thrift ante మనకి one who spends too much, చాలా ఖర్చు చేసే వ్యక్తుల్ని స్పెండ్ థ్రిఫ్ట్ అని అనొచ్చు. వెర్బోస్ అంటే one who believes in God. Section C is very important students, creative expression, 30 marks. So first
33rd క్వెషన్‌లో 2 డిస్కోర్సెస్ ఇస్తాడు. మనం ఏదైనా ఒకటే అటెంప్ట్ చేయాలని ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డిస్కోర్సెస్‌లో మనకి ఒక హింట్ ఇచ్చాడు సిట్యుయేషన్. దానికి కన్వర్జేషన్ బిట్వీన్ మూర్తి అండ్ ద రిపోర్టర్. సో, కన్వర్జేషన్ ఇంపార్టెంట్ కాబట్టి కన్వర్జేషన్ ఆర్ దీనికి ఆప్షనల్‌గా ఏమిచ్చాడు? డైరీ ఎంట్రీ. సో, ఐదర్ యూ కెన్ అటెంప్ట్ డైరీ ఎంట్రీ ఆర్ కన్వర్జేషన్ బేస్డ్ ఆన్ ద గివెన్ సిట్యుయేషన్ ఆర్ హింట్. సెకండ్ కూడా 34th క్వెషన్ కూడా వి హ్యావ్ డిస్కోర్సెస్. ఇక్కడ ఇచ్చిన డిస్కోర్స్ ఏంటంటే రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ ఆర్ రైట్ ఏ బయోగ్రాఫిక్ స్కెచ్. సో, సిట్యుయేషన్ ఇచ్చాడు, కొంచెం హింట్ ఇచ్చాడు, దాని ప్రకారం బయోగ్రాఫిక్ స్కెచ్ ఆర్ రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్. 10 మార్క్స్, 10 మార్క్స్. ఓన్లీ డిస్కోర్సెస్కి 20 మార్క్స్ స్టూడెంట్స్. అండ్ మూవింగ్ ఆన్ టు ద 35th లాస్ట్ క్వెషన్. సో, డబ్ల్యూహెచ్ క్వెషన్ ఫ్రేమ్ అయినా చేయాలి ఆర్ ఒక పిక్చర్ ఇస్తాడు. స్టడీ ద ఫాలోయింగ్ బార్ డయాగ్రామ్ అండ్ రైట్ ఎ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఇట్. సో, ఇట్లా పిక్చర్ రిలేటెడ్ స్కిల్స్ ఉంటుంది. 10 మార్క్స్. సో, టోటల్ 2 డిస్కోర్సెస్కి 20 మార్క్స్. ఈ పిక్చర్ రిలేటెడ్ క్వెషన్కి 10 మార్క్స్. 30 మార్క్స్ ఫర్ క్రియేటివ్ రైటింగ్. If you feel this video is helpful, please give a like, students, and all the best for tomorrow exam. Have a great time.